హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లండన్ మాము. నేను ఈరోజు లండన్ రాజరికానికి అధికార నివాసమైన బకింగ్హామ్ ప్యాలెస్ ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఇది రాజరికానికి నిదర్శనం. చూసారా, ఈ రాజరికపు అధికారిక నివాసంలో బకింగ్హామ్ ప్యాలెస్లో ఇందులో 775 గదులు ఉన్నాయి. ఇందులో వీటిలో 19 స్టేట్ రూములు, 52 రాయల్ గెస్ట్ బెడ్రూములు, 188 మంది స్టాఫ్ బెడ్రూములు, 92 ఆఫీసులు మరియు 78 బాత్రూములు ఉన్నాయి. ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ప్రపంచం నలుమూల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. ఎందుకంటే చేంజ్ ఆఫ్ గార్డ్స్, వీళ్ళ ఎరుపు మార్కుతో ఉన్న కవాతులు మారుస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, దూరంగా ఒక ఫ్లాగ్ ఉంది. చూసారా, ఆ ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ఉంటే రాజుగారు లేనట్టుమాట. ప్రిన్స్ చార్లెస్ గారు పసుపు రంగు గల జెండా ఉంటే రాజుగారు ఆ నివాసంలో ఉన్నట్టు. ఇప్పుడు మీకు నేషనల్ ఫ్లాగ్ ఉంది కాబట్టి ఆయన లేరు. ఒక ప్యాలెస్ మాత్రం కాదు, ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన రాయల్ నివాసాల్లో ఒకటి. బ్రిటిష్ రాజరికపు వైభవానికి ఇది ఒక ప్రతిరూపం. (1761) జార్జ్ III రాజు తన భార్య క్వీన్ పార్లెట్ కోసం దీన్ని కొనుగోలు చేయడంతో దీని క్వీన్ హౌస్గా మారింది. ఆ తర్వాత 1837లో క్వీన్ విక్టోరియా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడే అధికారికంగా బ్రిటిష్ రాజుల ప్రధాన నివాసంగా మారిందన్నమాట. ఇక్కడ జరిగే ప్రసిద్ధ చేంజింగ్ ఆఫ్ ది గార్డ్ కేవలం టూరిస్టుల కోసమే కాదు, అది బ్రిటిష్ ఆర్మీ సైనికులు నిర్వహించే మిలిటరీ కార్యక్రమం అన్నమాట. ఇది క్వీన్ విక్టోరియా. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ ముందున్నమాట, ముందున్న స్టాచ్యూ. ఇది చేంజ్ ఆఫ్ గార్డ్ చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి వచ్చారని చెప్తారు. అర్థమైందా? ఇది మనం లండన్ నడిబొడ్డున మధ్యన ఉన్న రద్దీ అయిన చరిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన ట్రఫల్గర్ స్క్వేర్ వెనకాల ఉన్నది నెల్సన్ అని చెప్పి ఆయన జ్ఞాపకార్థం నిర్మించారన్నమాట. యాక్చువల్గా 1806లో నెపోలియన్ మీద నెగ్గిన బ్రిటిష్ వాళ్ళు ఇతని సారథ్యంలో నెపోలియన్ నెగ్గారన్నమాట. ఆయన జ్ఞాపకార్థం ఈ స్తూపం కట్టారు. చూడండి ఒకసారి ఇలాగా. తర్వాత ఆ పక్కన నేషనల్ గ్యాలరీ ఉంటుంది. ఈ 4 సింహాలు ఉంటాయి. దానివల్ల ఈ ట్రఫల్గర్ స్క్వేర్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ దీపావళి కూడా మన ఇండియన్స్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది నేషనల్ గ్యాలరీ ట్రఫల్గర్ స్క్వేర్ మన దగ్గర ఉంటుందన్నమాట. ఈ 4 స్తంభాల వల్ల చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ. ఇది ఇండియన్ హై కమిషన్ అన్నమాట లండన్లో. ఇది ఇక్కడ మన భారతీయులకి ఏమన్నా పాస్పోర్ట్లు అయితే ఫారినర్స్కి వీసాలు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడే మన అంబాసిడర్ ఇక్కడే ఉంటారన్నమాట. చూడండి ఒకసారి. ఇండియన్ హై కమిషన్ పక్కన మన జవహర్లాల్ నెహ్రూ గారిది స్టాచ్యూ. ఇది హై కమిషన్ అన్నమాట. ఇక్కడ వీసా సెక్షన్ ఉంటుంది. అదే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడే చదివారు. అదిగా బిల్డింగ్. బిగ్ బెన్ గురించి చెప్పుకుంటే క్లాక్ టవర్. బిగ్ బెన్ అనేది ఆ టవర్ లోపల ఉన్న అతిపెద్ద గంట, దానికి ముద్దు పేరు అది. ఈ టవరు 1859లో పూర్తయింది. 2012లో క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం అధికారికంగా ఎలిజబెత్ టవర్ అని పేరు మార్చారు అన్నమాట. ఇప్పుడు 2012లో. ఈ గంట బరువు ఏకంగా 13 టన్నుల పైగా ఉంటుంది. ఈ క్లాక్ ఎంత ఖచ్చితమైన సమయం చూపిస్తుందంటే అది ప్రపంచంలోనే లండన్కి అతిపెద్దమైన గుర్తింపుగా పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చుట్టుపక్కల భవనాలు బాంబు దాడికి గురైనా ఈ గడియారం నిరంతరంగా తిరుగుతూ లండన్ ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, దీనికి యాక్చువల్గా అధికారిక పేరు ప్యాలెస్ ఆఫ్ వెస్ట్మినిస్టర్. 100 ఏళ్లుగా ఇది బ్రిటిష్ ప్రభుత్వ పాలన కేంద్రంగా ఉంది. 1834లో ఒకసారి భారీ అగ్నిప్రమాదం జరిగిందన్నమాట. ఆ పాత ప్యాలెస్ కాలిపోవడంతో మీరు చూస్తున్న ఈ భవనాన్ని 19వ శతాబ్దంలో తిరిగి నిర్మించారు. దీన్ని ప్యాలెస్గా పిలిచినప్పటికీ ఇక్కడ రాజులు ఎవరో ఉండరు. ఇది పార్లమెంట్, ఇది పూర్తిగా పార్లమెంట్ చెందింది. ఇందులో పచ్చడి బెంచ్, గ్రీన్ బెంచెస్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. రెడ్ బెంచెస్ ఉంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు అన్నమాట. ఈ చర్చ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది ఇక్కడ. బ్రిటిష్ రాజు మరియు రాణి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇది 1066 నుంచి ఇప్పటివరకు కూడా ఇది ఒక ప్రార్థనా మందిరం. తర్వాత పెళ్ళిళ్ళు కూడా అప్పటి నుంచి ఇక్కడే జరుగుతున్నాయి. 2023లో కింగ్ చార్లెస్ థర్డ్కి కూడా ఈ ఒక్క చర్చిలోనే పట్టాభిషేకం జరిగింది. 1000 ఏళ్ల సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించారన్నమాట. ప్రిన్స్ విలియం క్యాథరిన్ల వివాహం 2011లో జరిగింది కదా, వారితో పెళ్లితో సహా మొత్తం 16 రాజ కుటుంబాలు ఇక్కడే జరిగాయి.